వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి అందించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో 52 లక్షల రూపాయల చెక్కుల్ని అందజేశారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సీఎం జగన్ ఎల్లప్పుడూ కష్టాల్లో ఉన్నవారిని వెన్నుదన్నుగా ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సేవలు పొందే విధంగా పరిమితిని పెంచడం గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్యే 65 మందికి సంబంధించి 56 లక్షల వరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ ఈ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్న శ్రద్ధ ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి తర్వాత పేదవాడి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జరిపిస్తున్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు. ఏదైతే నిరాదరణకు గురైన ఉన్నాయో 108లు 104లు అన్నీ కూడా కొత్త 108లు 104లు తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక జబ్బుల్ని మరి ఆరోగ్యశ్రీ చేర్చి లైన్ ఆఫ్ హాస్పిటల్ నుంచి పెంచి మరి ఎక్కడ పేదవాడిపోయినా కార్పొరేట్ వైద్యం అందించే విధంగా చేయడం జరిగింది. ఈ ఆరోగ్య సురక్షలో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా 5 లక్షల రూపాయలు ఉన్న జబ్బుకి ఏ జబ్బు అయినా 5 లక్షల వరకు మ్యాక్సిమం గరిష్టంగా 5 లక్షల వరకే ప్రవేశ హాస్పిటల్ చూసేవాళ్ళు. అది ఈరోజు 25 లక్షలు పెంచారు. మరి ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలలో 17 వైద్య కళాశాల ఏర్పాటు చేసి అంటే పేదవాడికి వైద్యం అందాల ఉద్దేశంతో వైద్య కళాశాలలు మరి హాస్పిటల్స్ పిహెచ్సీలు కావచ్చు సిహెచ్సీలు కావచ్చు బ్రహ్మాండంగా తీర్చిదిద్ది కొత్త బిల్డింగ్స్ కట్టడం కానీ రెన్యువేషన్ చేయడం కానీ మరి వైద్యకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం కానీ మరి కావాల్సిన సిబ్బందిని రిక్రూట్ చేయడం కానీ డాక్టర్స్ని రిక్రూట్ చేయడం కానీ గతంలో ఎన్నడూ చూడలేదు. పేదవాడికి వైద్యానికి ఎక్కడ కూడా డోకా లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రి పోతే 500 కంటే పైన ఖర్చు ఏదంటే ఆరోగ్యశ్రీలో పెట్టి